యూట్యూబ్ పూజలకి స్వాగతం సుస్వాగతం చెబుతుంది నేనేనండి. మన అమ్మలను చూస్తే భలే అనిపిస్తుందండి. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ అత్తగారు చెప్పింది, వాళ్ళ అమ్మ చెప్పింది తూచా తప్పకుండా ఆచరించారు. అవి పూజలైతేనేంటి, వ్రతాలైతేనేంటి, నోములైతేనేంటి, సాంప్రదాయాలైతేనేంటి, ఏదైనా తూచా తప్పకుండా భయంతో విన్నారో, భక్తితో విన్నారో, ఎలా విన్నారో తెలియదు కానీ అలాగే పాటించారు, అలాగే ఆచరించారు, సుఖపడ్డారు. ఏ డౌట్లో ఉండేటివి కాదు. తూచా తప్పకుండా సాంప్రదాయబద్ధంగా వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు పాటించి ఎంత సుఖపడ్డారు. ఇప్పుడైతే మనం ఉన్నాం చూడండి, మనకు అమ్మ వద్దు, అత్త వద్దు. అమ్మ మాట అస్సలు వినము, అత్త అయితే వద్దే వద్దు. ఇంకా యూట్యూబ్లో గురువులు చెప్పింది నానా రకాలుగా నానా విధాలుగా చెప్తుంటారు. 10 రకాలు చెప్పింది ఏది చేయాలో అర్థం కాదు. ఏ దీపం పెట్టాలో తెలియదు, ఎన్ని వత్తులు వేయాలో తెలియదు, ఏ పూజ చేయాలో తెలియదు, ఏ నోము చేయాలో తెలియదు, ఏ వ్రతం చేయాలో తెలియదు. ఇంకా అన్ని డౌట్లతోటే సరిపోతుంది. పూజ ఎలా చేసుకుంటాము, పద్ధతిగా ఎలాగ నడుస్తాము, ఏది చేయలేము. ఒకప్పుడు కాలం బాగుందేమో అనిపిస్తుంది నాకైతే. నేనైతే మా అత్తగారు మా అమ్మగారు చెప్పింది అయితే ఫాలో అవుతున్నానండి. మరి మీరు ఫాలో అవుతున్నారా లేదా చెప్పండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్.